హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కి స్వాగతం. ఏంటంటే మీరు ఒక్క యూట్యూబ్ చూడడం వల్ల మీకు నాలెడ్జ్ అనేది రాదు. ఒకవేళ వచ్చినా అది ఏంటంటే అంతగా ఉపయోగపడదు. ఒక్కటే చూడడం కాదు, ఛానల్లో ఉన్నటువంటి అన్ని యూట్యూబుల్ని చూస్తే మీకు నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగైతే ఏంటంటే బిట్లు అనేవి ఏ విధంగా అడుగుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అనే దాన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఈ యొక్క సిలబస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. అలాగైతే మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఆహార పదార్థాల వర్గీకరణ. ఏంటంటే ఈ ఆహార పదార్థాల వర్గీకరణలో మనం చెప్పుకోబోయేది ఏంటంటే అసలు ఆహార పదార్థాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు ఏంటి అని చెప్పుకుంటే, ఆహార పదార్థాలను ముఖ్యంగా ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది ఆహార పదార్థాలని. దాంట్లో ఒకటి ఏంటంటే పిండి పదార్థాలు, 2 క్రొవ్వులు, 3 నీరు, 4 ప్రోటీన్లు, 5 విటమిన్లు. ఓకే, పిండి పదార్థాలు, కొవ్వులు, నీరు, ప్రోటీన్లు, విటమిన్లు. ఏంటంటే ఈ పిండి పదార్థాలు ఫస్ట్ మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే పిండి పదార్థాలు. అంతకు ముందర మనం దీని గురించి కొంచెం మ్యాటర్ అనేది చెప్పుకున్నాము. ఏంటంటే ఈ పిండి పదార్థాలు దేనికి ఉపయోగపడతాయి అంటే శక్తినిస్తుంది, శరీరానికి శక్తి ఇచ్చేవి పిండి పదార్థాలు. ఏంటంటే ఇవి ఎక్కడ నుంచి లభ్యమవుతాయి అంటే ఆహార పదార్థాలు అంటే ఇప్పుడు బియ్యం, బంగాళదుంప, బ్రెడ్, పంచదార, తేనె మొదలైన వాటిలో ఈ పిండి పదార్థాలు అనేవి మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగైతే ఇది లోపించడం వల్ల ఏం సంభవిస్తుంది అంటే బరువు కోల్పోవడం మరియు నీరసం రావడం, ఈ 2 కూడా పిండి పదార్థాల లోపం వల్ల కలుగుతాయి. ఓకే, తర్వాత క్రొవ్వులు. ఈ క్రొవ్వులు అనేవి దేనికి ఉపయోగపడతాయి అంటే శక్తిని నిల్వ చేస్తుంది, రక్షణకు మరియు వేడిని ఇచ్చుటకు ఈ క్రొవ్వు అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, కొవ్వు అనేది దేనికి ఉపయోగపడుతుంది అని మనం అంతకు ముందు ఒకసారి మాట్లాడుకున్నాం. కొవ్వు అనేది శరీరంలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉంచడానికి తోడ్పడుతుంది అని మనం చెప్పుకున్నాము. అలాగైతే ఈ కొవ్వు అనేది దేనికి ఉపయోగపడుతుంది, లేకపోతే ఏ ఆహార పదార్థాల్లో ఈ కొవ్వు అనేది లభిస్తుందంటే వెన్న, నెయ్యి, నూనెలు, మాంసకృతులు, పాలు, గింజలు మొదలైనటువంటి వాటిల్లో ఈ క్రొవ్వులు అనేవి లభిస్తూ ఉంటుంది అనమాట. ఏంటంటే ఇది లోపించడం వల్ల ఏం సంభవిస్తుందంటే నీరసం మరియు మొద్దుబారడం, ఈ 2 కూడా దీనివల్ల కలుగుతుంది క్రొవ్వుల వలన. తర్వాత మనం చెప్పుకోబోయేది ఏంటంటే నీరు అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ఆహార పదార్థాల జీవక్రియకు ఉపయోగపడుతుంది. నీరు అనేది ఆహార పదార్థాల జీర్ణక్రియకు నీరు అనేది ఉపయోగపడుతుంది. ఏంటంటే ఎక్కడ ఇది లభ్యం అవుతుందంటే ప్రత్యక్షంగా తాగడం వల్ల నీరు అనేది లభ్యం అవుతుంది అనమాట. ఒకవేళ నీరు అనేది తక్కువగా తాగితే డీహైడ్రేషన్ అంటే నీటిని కోల్పోవటం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే, తర్వాత మనం మాట్లాడుకుంటే ప్రోటీన్ల గురించి కనుక చెప్పుకుంటే దీని యొక్క పని ఏంటంటే కణజాలం పెరుగుదల, కణాల పెరుగుదల బాగా ఉండడం, శక్తిని సరఫరా చేయడం, ఇవి ప్రోటీన్ల యొక్క పని. ఓకే, ఇది ఎక్కడ లభ్యం అవుతుందంటే మాంసాహారాల్లో ఎక్కువగా లభ్యం అవుతుంది. గుడ్లు, పాలు, మాంసకృతులు, పప్పు దినుసులు కూడా ప్రోటీన్లు అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రోటీన్ల లోపం వల్ల ఏం కలుగుతుందంటే పెరుగుదల అనేది ఆగిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విటమిన్లు. ఈ విటమిన్లు అనేవి 5వది విటమిన్లు. అయితే ఈ విటమిన్లు అనేవి ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఇది 6 రకాలుగా చెప్పుకోవచ్చు. ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్, ఈ విటమిన్, కే విటమిన్.
ఓకే, ఏ బి సి డి ఈ కే అనేటటువంటి 6 రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగైతే ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడకపోయేది ఏంటంటే ఏ విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆరోగ్యవంతమైనటువంటి చర్మము మరియు కళ్ళు బాగా పని చేయడానికి ఏ విటమిన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఏంటంటే పాలు, చేపలు, గుడ్లు, ఆకుపచ్చ కూరగాయలు, అంధత్వము, ఎండిపోయిన చర్మము, కెరాటినైజేషన్ ఆఫ్ కార్నియా. ఏంటంటే దీని లోపం వల్ల అనమాట అంధత్వము, ఎండిపోయిన చర్మము మరియు కెరాటినైజేషన్ ఆఫ్ కార్నియా అనే వ్యాధి కూడా ఈ ఏ విటమిన్ లోపం వల్ల మనుషులకి వస్తూ ఉంటుంది. తర్వాత దీంట్ నుంచి ఎక్కువగా బిట్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి మనం వీటి గురించి చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత విటమిన్ ఏంటి? బి విటమిన్ ఏంటంటే ఇది దేనికి ఉపయోగపడుతుంది శరీరంలో అంటే ఎంజైముల ఉత్పత్తి, రక్తం ఉత్పత్తి, ఆకలి పెంచడం, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి మనకి ఈ బి విటమిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. ఇది ఎక్కడగా ఎక్కువగా లభిస్తుందంటే విత్తనాలు, ధాన్యాలు, అదేవిధంగా నట్స్, జంతువుల కాలేయము, పాలు, ఆకుపచ్చని కూరగాయలు మొదలైన వాటిలో ఈ బి విటమిన్ అనేది దొరుకుతూ ఉంటుంది అనమాట. బి విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అంటే బెరిబెరి లేదా పెల్లాగ్ర లేదా ఆకలి చనిపోవట, ఇంకోటి నిర్జీవ చర్మము, ఇవన్నీ కూడా బెరిబెరి వ్యాధి వల్ల బెరిబెరి వ్యాధి అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా దేని వల్ల లోపం వచ్చింది? బి విటమిన్ లోపం వల్ల కలుగుతుంది. బాగా గుర్తుంచుకోండి, బెరిబెరి, పెల్లాగ్ర, ఈ రెండు కూడా బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి సి ఏంటంటే ఆస్కార్బిక్ ఆమ్లము. ఆస్కార్బిక్ ఆమ్లం అంటే ఒక రకంగా చెప్పాలంటే పుల్లగా ఉండేటటువంటిది, అంటే కొంచెం పులుపు, అంటే నిమ్మ, నారింజ అట్లలో ఇది లభిస్తూ ఉంటుంది. దీని యొక్క విధానం ఏంటంటే దీని యొక్క విధి వ్యాధి నిరోధకతను పెంచడం, శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచడం అన్నమాట. అలాగైతే దీని లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అంటే స్కార్వి, ఆకలి లేకపోవట, దెబ్బలు తొందరగా నయం కాకపోవడం, ఇవన్నీ కూడా సి విటమిన్ లోపం వల్ల కలుగుతూ ఉంటాయి. ఓకే, తర్వాత మనం చూసినట్లయితే డి విటమిన్ అనేది ఎముకలు, పళ్ళ నిర్మాణము, వీటిల్లో ఎక్కువగా మన శరీరంలో దేనికి ఉపయోగపడుతుంది? ఎముకలు ఏర్పడడం, అదేవిధంగా ఎముకలు గట్టిగా ఉండాలన్నా, పళ్ళ నిర్మాణం, ఇవన్నీ కూడా డి విటమిన్ లో వల్లే మనకి ఉంటుంది అనమాట. అలాగైతే ఇది ఎక్కడ లభిస్తుందంటే సూర్యరశ్మి వల్ల, అదేవిధంగా షార్క్ కాలేయం నూనె. ఓకే, వీటిలో డి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. దీని లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుందంటే రికెట్స్ మరియు ఎముకల బలహీనత, ఈ 2 వ్యాధులు కూడా దీని వల్ల కలుగుతూ ఉంటాయి. ఓకే, తర్వాత ఈ విటమిన్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే కణాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ అనేది ఎక్కడ లభిస్తుంది అంటే ఆకుకూరలు, పాలు, గోధుమలు మొదలైన వాటిలో ఇది లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీని లోపం వల్ల ఏం కలుగుతుందంటే వంధ్యత్వము, కండరాల బలహీనత, ఈ 2 కూడా ఈ విటమిన్ లోపం వల్ల కలుగుతూ ఉంటాయి. ఓకే, తర్వాత చూస్తే కే విటమిన్ వల్ల ఏ వ్యాధి కలుగుతుంది అంటే హీమోరేజియా, అంటే రక్తం గడ్డకట్టపోవడం అనేది కే విటమిన్ లోపం వల్ల జరుగుతుంది. ఓకే, ఇది దేనికి ఉపయోగపడుతుంది? రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఎక్కడ నుండి లభ్యమవుతాయి అంటే ఆకుపచ్చ కూరగాయలు, సోయా చిక్కుళ్ళు, టమాటాలు, క్యారెట్లు, వీటిల్లో ఈ యొక్క విటమిన్ అనేది లభ్యం ఎక్కువగా అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అలాగైతే ఆహార పదార్థాల వర్గీకరణ అనేది మనకి వచ్చింది. దీని నుంచి కంపల్సరిగా మనల్ని బిట్లు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగైతే నెక్స్ట్ క్లాస్ లో మనం ఒక్కసారిగా 502 బిట్లు నేర్చుకుంటూ ఉంటాం అనమాట. అంటే బిట్స్ అనేవి ఎక్కువగా చూస్తాం అనమాట. ఒకే ట్యూబ్ లో 502 బిట్లు అనేవి ఉంటాయి. యూట్యూబ్ చూడడం అయిపోయిన తర్వాత మీరు ఆ యూట్యూబ్ అనేది చూడండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.